ఒకటైతే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని మనం గమనించినట్లయితే మనిషి మీద మనిషికి ఆసక్తి కలిగేలాగా జీవితాన్ని కొనసాగించేలాగా మన పెద్దలు చూపించినటువంటి సాంప్రదాయ పద్ధతులు మనం గమనించినట్లయితే, ఎందుకంటే మనిషి మీద మనిషికి ఆసక్తి కలిగేలాగా జీవించడం అనేది ఒక మార్గం వేశారేమో అని చెప్పి అనిపిస్తుంది వీటిలన్నిటిని చూస్తే. ఈరోజు చూడండి, జరిగిద్దో జరగదో లేకపోతే ఇట్లా ఉంటుందో ఉండదో అనే దానికి నువ్వు ఇట్లా నీ జీవితంలో ఇది ఒక అనుభవం ఎదురవటానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళకి మధ్య అక్కడ మా సురేష్ ఏదో పంపిస్తూ ఉంటాడు రోజు, వర్షం కురుస్తుంది అని తెలుసు కదా నీకు, వర్షం కురిసేటప్పుడు పిడుగు కూడా పడిద్ది అని చెప్పి ఆ యొక్క అనుభవాన్ని గుర్తుంచుకోవాలి అని చెప్పి, ఆ పిడుగు పడుతుందనే భావం నీకు కలిగినప్పుడే ఆ వర్షాన్ని కూడా నువ్వు ఆహ్వానించగలుగుతావు, దాన్ని ఆనందించగలుగుతావు అని చెప్తుంది. అంటే కష్టం సుఖం అనేది మనిషికి ఎప్పుడు ఉంటుంది. జీవితంలో ఎదుగు బొదుగు అనేది ఉంటుంది. అట్లాగే ఎన్నో ఎత్తు పొలాలను చూస్తూ ఉంటాం, అదే జీవితం. చాలా మంది ఉన్నారు, చిన్నపిల్లలు అందరూ పెళ్ళైనాళ్ళు ఉన్నారు. వేదిక మీద అయితే అందరూ పెళ్ళైనాళ్ళే అనుకుంటున్నాము. మరి ఎవరం కూడా కలహం లేని కాపురం ఉండదు. అంటే నేను అసలు నా భార్యతో కానీ లేకపోతే భర్త లేకపోతే భార్య నేను మా భర్తతో కానీ ఏమి వివాదం లేదని నేను పెద్దలు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి కాసేపు. ఈరోజు ఉగాది నామ సంవత్సరం పరాభవ సంవత్సరం కాబట్టి ఆ పరాభవం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరన్నా చేయకండి. మరి అట్లా ఈ రోజున ఏంటంటే, అదేవిధంగా ఏ రకంగా అయితే కుటుంబాన్ని మనం ఒక అనుబంధంతో ఆ బంధాన్ని అనుబంధంగా మార్చుకొని మనం జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. జీవితంలో కూడా ఎన్నో రకాలుగా అనునిత్యం మనకు ఎదురయ్యే అన్ని అంశాలు, మంచి చెడు, కష్టం సుఖం దుఃఖం, ఇవన్నిటిని కూడా మనం అన్వయించుకొని జీవితాన్ని వీళ్ళన్నిటినీ అధిగమించి జీవితంలో మనం నడవాల్సినటువంటి అంశాన్ని పురస్కరించుకొని నీకు ఇది మంచి, ఇది చెడు, ఇది ఉంది అని చెప్పి ఇండికేషన్ ఇస్తూ వాళ్ళు ఏ రకంగా ఇప్పుడు సాంస్కారం చెప్పారో సైంటిఫిక్ ని లింకేజ్ చేస్తూ ఆస్ట్రాలజీ వీటిలన్నింటినీ వాళ్ళ ఒక జీవితానికి నువ్వు జీవించినంత కాలం నీ జీవనం అన్ని రకాలుగా కూడా నాకు జీవితం నేను పరమదించే వరకు కూడా జీవించాలన్న ఒక ఆసక్తిని లేపడానికి రేకెత్తించడానికి తీసుకున్నటువంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీకు నువ్వు కొత్తదనాన్ని కొత్త మార్గం కనపడేంత వరకు కూడా ఈ మార్గాన్ని అనుసరించడంలో తప్పు లేదు అని చెప్పి మీరు భావించాల్సినటువంటి అవసరం. ఇది సూచిస్తూ ఉంటుంది, ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది, రైట్ ఆర్ రాంగ్ అనేది. ఎందుకంటే నీకు ఆసక్తి కలగాలి, ఆప్టమిస్టిక్ గా ఉండాలి, జీవితం మీద ఆసక్తి పెరగాలి. రేపు అనేది నీకు గుర్తు ఉండాలి. రేపు లేదు అనే భావన ఉంటే అదేదో ఎప్పుడో ఒకటి పైనుంచి ఊడిపడిద్ది అని చెప్పి ఒకసారి చెప్పారు స్కైలాబ్. ఆ స్కైలాబ్ పడినప్పుడు రకరకాలుగా ఇది ఉండదు అమ్మేవాళ్ళు, లేకపోతే ఈ రోజుతో తిందామని చెప్పేవాళ్ళు, మనం ఏంటి కోడి మాంసం తిందామా లేకపోతే ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను తీర్చుకుందామని చెప్పేవాళ్ళు కొంతమంది బయలుదేరారు ఆ రోజుల్లో. అట్లా కాకుండా జీవితానికి ఒక ముక్తి మోక్షం అనేది కొన్నిటితో నీకు అనుబంధం ఉంది. ఆ అనుబంధాన్ని కొనసాగించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యతని నిర్వర్తించేటప్పుడు నీకు ఎత్తుపల్లాలు అనేది ఎదురవుతాయి. ఆ ఎదురయ్యే వాటిని ఏ రకంగా అధిగమించాలనే దానికి సూచనప్రాయంగా నీకు ఎక్కడ కూడా అలసట చెందకుండా, నిర్వీర్యం కాకుండా నీ శక్తి ఎప్పుడు కూడా ఆ శక్తిని పెంపొందించేలాగా ఈ పంచాంగ శ్రవణాల ద్వారా మనం చెప్పే భావన అని చెప్పి నేను అనుకుంటా ఉంటాను. ఆ రకమైనటువంటి ఆలోచనతో ఈ రోజున మనందరం కూడా మంచిగా తీసుకుందాం. చెడేమన్నా ఉంటే ఇందాక చెప్తా ఉన్నారు, మరి పరాభవం అంటే నిరాసక్తితో అయిపోద్దామని చెప్పి మా సోదరుడు దానికి బ్రహ్మాండమైన ఎలివేషన్ ఇచ్చాడు.
శివశక్తి స్వరూపం దాన్ని చూపించారు. అట్లాగే ఆయన చెప్పిన దానికి రాజకీయాల్లో ఏంటి ఈ రోజున రాజకీయ నాయకుల వల్ల నష్టం కలిగిద్దని చెప్తే, రాజకీయ నాయకులు మేము కూడా పొద్దున్నే సాయం దాకా అంటే నీకు నష్టం జరిగిద్దంటే మనం జాగ్రత్తగా ఉంటాం. ఇట్ ఈస్ ఎ ఇండికేషన్ టు రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ఫర్ నాట్ టు ఇన్వాల్వ్ ఎనీ అదర్ యాక్టివిటీస్, డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్ లేదు. అందుకనే ఏంటంటే ఈ రోజున ఇలాంటి పంచాంగ శ్రవణాల ద్వారా, ఇలాంటి దిక్సూచి ద్వారా, ఇలాంటి మార్గదర్శకత్వం ద్వారా సమాజంలో మనని మనం నిర్దేశించుకోవడానికి, మనం నిర్భయంగా ఒక అడుగు ముందుకు వేయడానికి వీటిలన్నింటినీ ఉపయోగించుకునేలాగా ఈ పంచాంగ శ్రవణాలు ఉంటాయి. కాబట్టి మన అందరం కూడా దీన్ని మంచిగా సంతోషంగా వీటిలన్నింటినీ ఆహ్వానిస్తూ ఉన్న సంస్కృతిని సాంప్రదాయాన్ని ఎక్కడ కూడా చెడకుండా కాపాడుతున్నటువంటి బొలిమింత శివరామకృష్ణ ఫౌండేషన్ ని